నమస్తే, వెల్కమ్ టు మిడ్ డిబేట్. ఇక తెలంగాణలో రాజకీయం నివురుగప్పిన నిప్పులా తయారైంది. ఏ క్షణంలోనైనా బగ్గుమనే పరిస్థితులే కనిపిస్తున్నాయి. తెలంగాణలో రాజకీయం రోజు రోజుకు రసవత్తరంగా ఇక హై వోల్టేజ్ డ్రామాను తలపిస్తోంది. నిన్నటి దాకా మాటల యుద్ధానికి పరిమితమైన కాంగ్రెస్ బీఆర్ఎస్ వివాదం ఇప్పుడు ఏకంగా నువ్వా నేనా అంటూ వీధికెక్కి సవాల్ విసురుకునే స్థాయికి చేరుకుంది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన వల్లే ధనిక రాష్ట్రమైన తెలంగాణ దివాలా తీసింది, అప్పుల ఊబిలో కూరుకుపోయింది అని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తితే, ఇక ధనిక రాష్ట్రం కాబట్టి ఇన్ని సంక్షేమ పథకాలు నడిచాయి, చేతనైతే బహిరంగ చర్చకు రండి అంటూ గులాబీ దళం కౌంటర్ ఇచ్చింది. కట్ చేస్తే నిన్న హైదరాబాద్ వేదికగా హైడ్రామా నడిచింది. నేను చర్చకు సిద్ధం, తెలంగాణ భవన్కు వస్తా అని సవాల్ విసిరిన మంత్రి జూపల్లి కృష్ణారావు రాలేదని, ఆయన కోసం కుర్చీ సాల్వ వేసి కేటీఆర్ గంటల తరబడి వేచి చూశారు. మరోవైపు గన్ పార్కుకు చర్చ కోసం బయలుదేరిన హరీష్ రావును పోలీసులు అడ్డుకొని అరెస్టు చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన పరిస్థితులు మనకు కనిపించాయి, చూసాం కూడా. సో మరి ఇది కాంగ్రెస్ చేతగానితనానికి భయానికి నిదర్శనం అంటూ బీఆర్ఎస్ అటాక్ చేస్తుంది. ఇలాంటి ఉత్కంఠ భరిత వాతావరణంలో అసలు పొలిటికల్ గ్రౌండ్ రియాలిటీ ఏంటి? ఇక ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే తామే స్వీప్ చేస్తామని బీఆర్ఎస్ ధీమాగా చెబుతోంది. లేదు దేశంలో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటేనే ప్రగతి సాధ్యమని ప్రజలు తమ వైపే ఉన్నారని లోకల్ బాడీ ఎన్నికల ఫలితాల ఊపుతో బీజేపీ అంటుంది. ఇక అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏమో తాము అందిస్తున్న ప్రజాపాలనతో ప్రజలంతా హస్తం పార్టీ వెంటే ఉన్నారని ధీమా వ్యక్తం చేస్తోంది. మరి ఈ త్రిముఖ పోటీలో ఈ సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య అసలు తెలంగాణ ఓటరు నాడి ఎటువైపు ఉంది, తెలంగాణ పీఠంపై పట్టు సాధించేది ఎవరు అనేటువంటి ఇది అంశంపై వాటి మన మిడ్ డిబేట్లో ఇప్పుడు చర్చిద్దాం. రైట్, ఇక మన చర్చలో పాల్గొంటున్నారు చిక్కు రాహుల్ గారు, విశ్లేషకులు, ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామి గారు, కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అలాగే విజయసూర్య క్షత్రియ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, అంజం రామరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు. నమస్కారం సార్ అందరికీ. వెల్కమ్ టు మిడ్ డిబేట్ సార్. రైట్, మనం చూస్తూ ఉన్నాం సార్, మన మొత్తానికైతే మంత్రి ఎవరైతే జూపల్లి కృష్ణారావు ఉన్నారో సవాల్ విస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. సో ఆ విసిరినటువంటి సవాల్కి మేము రెడీ అంటూ కూడా ఒకవైపు ఏమో హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ సవాల్ విసిరారు, సవాల్కి సంబంధించి రిసీవ్ చేసుకున్నారు. బీఆర్ఎస్ భవన్కి కానీ వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. ఎవరైతే సవాల్ విసిరారో వారి కోసం చైర్ కూడా ఏర్పాటు చేశారు. మరి రాకపోవడం కూడా ఒకందుకు కాంగ్రెస్కి సంబంధించినటువంటి విషయానికి వస్తే ఖచ్చితంగా వైఫల్యం కిందికే వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది క్షేత్రస్థాయిలో చూస్తే. సో ఒకసారి చూద్దాం, మరి వెంకటస్వామి గారితో మాట్లాడదాం. వెంకటస్వామి గారు, మొత్తానికైతే మరి సవాల్కి సంబంధించి వెనక్కి తీసుకున్నట్టా, ఇది ఏ విధంగా చూసుకోవచ్చు? మేము సవాళ్ళను స్వీకరించినాము, అందరికీ ఆరాధ్యమైనటువంటి ప్లేస్ లో మేము వెయిట్ చేసినాము, కానీ వాళ్ళు రాలేదు, సమయానికి రాలేదు. వాత వచ్చినట్టుగా ఏదో డ్రామా చేసినారు. సరే, ఆ డ్రామాను పోలీసులు అడ్డుకున్నారు కాబట్టి మేము రాలేకపోయినాం అనేటువంటి ఒక ఆరోపణ శుష్క వాదన చేస్తున్నారు. ఒకవేళ ఈ రోడ్డు మీద ఈ చర్చలు అనేటువంటిది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో. అది ఏ రకమైనటువంటి ఉద్రిక్తతలైనా కూడా దారి తీసే అవకాశం ఉంటుంది. దానికంటే ఏంటంటే అసెంబ్లీ వేదిక మీద చర్చ జరగాలి. అది అత్యున్నతమైనటువంటి వేదిక, అందరు గౌరవించే వేదిక. ఇదే కేటీఆర్ ఇదే హరీష్ రావే మాట్లాడతారు అనుకోండి, అక్కడైనా కూడా ఇక్కడైనా కూడా వాళ్ళిద్దరే వస్తున్నారు. అక్కడైనా కూడా బావమరుదులు వాళ్ళిద్దరే అనుకొని మాట్లాడవచ్చు. అసెంబ్లీలో గతంలో జరిగిన చర్చలలో అవకాశం వచ్చినప్పుడు బైకౌట్ చేసిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి, వాళ్ళు బహిష్కరించిన సందర్భాలు ఉన్నాయి. సో చర్చకు సిద్ధమన్న వాళ్ళు పూర్తి ధనంతో వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా వాదనను వినిపిస్తే ప్రజలు కూడా మెచ్చుకుంటారు. వాళ్ళకు వచ్చే లైన్ వాళ్ళకు వస్తుంది. ఒకవేళ మాకు నష్టం జరగాల్సి నాకు నష్టం జరుగుతుంది, లేదా వాళ్ళకు మాకు మైలేజ్ వచ్చినప్పుడు వాళ్ళకు నష్టం జరుగుతుంది. కానీ ఏదైనా కూడా ప్రజాస్వామ్యయుతంగా జరగాల. ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళ కంటే ఒక నిర్మాణాత్మకమైనటువంటి అర్థవంతమైనటువంటి చర్చకు
అవకాశం కల్పించాలని నేను ప్రతిపక్ష నేత అనుభవజ్ఞుడైనటువంటి కేసీఆర్ గారిని కోరుతున్నాను. వీళ్ళందరి మాట కాదు, కేసీఆర్ గారు ఏం చెప్తారు ఈ విషయంలో? ఇక్కడ ఆయనే ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి అన్నిటికీ మొత్తం A to Z ఆయనే బాధ్యత వహించిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి అట్లా చెప్పుకున్నాడు. కాళేశ్వరం డిజైన్ నేనే, లేకపోతే దాని యొక్క బేట్ చేయడం నాదే అని చెప్పినాడు. సో అట్లనే వ్యవహరించినాడు. ఆ పార్టీలో ఆయన తప్ప ఇంకోరు లేరు అన్నట్టుగానే నడిచింది, ఏకఛత్రాధిపత్యమే నడిచింది. సో కాబట్టి ఆయనే అన్ని ధనిక రాష్ట్రంగా ఉన్న ధనిక రాష్ట్రం మాకు ఏమక్కర్లేదు, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారి ఆశీస్సులు మాత్రమే చాలు మాకు అన్నటువంటి సందర్భం కూడా ఉన్నది, గద్యాలు ఇచ్చిన సందర్భం. సో ఎందుకంటే వీఆర్ వెల్ ఆఫ్ అనేటువంటి మాట ఆ రోజు మాట్లాడారు. కానీ వెల్ ఆఫ్ ఉన్నటువంటి రాష్ట్రము ఎందుకు వాళ్ళు దిగిపోయే సమయానికి పిచ్చమెత్తుకునే పరిస్థితికి దిగజారిందో సమాధానం వారే చెప్పాలా. రైట్. ఇంకొకటి వెంకటస్వామి గారు, ఇంకొకటి నిన్న జరిగిన వెంకటస్వామి గారు వెంకటస్వామి గారు ఒక్క నిమిషం వెంకటస్వామి గారు, ఇప్పుడు మంత్రి జూపల్లి కృష్ణారావే స్వయంగా చర్చకు వస్తారని సవాల్ విసిరినప్పుడు మరి వెనక్కి తగ్గడం ఎందుకు తగ్గారు? ఎందుకు సవాల్కి సంబంధించి రిసీవ్ చేసుకోలేదు? ఇంకొక విషయం అండి, మీ మంత్రి వెళ్లకుండా అలాగే చర్చకు వెళ్తున్నటువంటి హరీష్ రావును అరెస్ట్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది? మేము జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ 9 మంత్రులు గన్ పార్క్ దగ్గర వెయిట్ చేసినారు. ఆ గన్ పార్క్ దగ్గర వెయిట్ చేస్తే అప్పటికి రాలేదు. టిఆర్ఎస్ భవన్ కి ఎట్లా వెళ్తారండి మంత్రి గారు? అర్థం ఉందా ఏమన్నా? ఒక పబ్లిక్ ప్లేస్ ఉండాలి, లేకపోతే చర్చకు సంబంధించి ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదండి. చర్చే కదా, మీటింగ్ కాదు కదా, చర్చే కదా. చర్చ అన్నాడు వాళ్ళ ఆఫీస్ కాడ ఎందుకు పోతామండి? ఇక్కడికి రమ్మన్నాం కదా, గన్ పార్క్ అందరికి ఆరాధ్యమైనటువంటి ప్లేస్ కదా, అక్కడికి రమ్మన్నాం కదా. మరి అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి? హరీష్ రావుని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి? అంటే వెళ్లకుండా చేయడం అది కరెక్ట్ కాదు కదా. అప్పటికే మంత్రులు తమ అధికార కార్యక్రమాల కోసము వెయిట్ చేసి గంటసేపు వెయిట్ చేసి వెళ్ళిపోయినారు. మేము ఇచ్చిన సమయానికి వాళ్ళు రాలేదు, గంటసేపు వెయిట్ చేసి వెళ్ళిపోయినారు. దాని తర్వాత వాళ్ళు వచ్చినట్టుగా ఒక డ్రామా చేసినారు. ఆ డ్రామాలో కొంత పోలీసు కూడా దాన్ని అడ్డుకోవడం వల్ల వాళ్ళకి ఇంకింత అయిపోతుంది. అనవసరంగా పోలీసు పంపిస్తే అయిపోయేది. కేవలం డ్రామా అంటారా? కేవలం డ్రామా అంటారా? 100% డ్రామా ఆడడంలో హరీష్ కానీ లేకపోతే కేటీఆర్ కానీ ఎవ్వరు ఆయనతో పోటీ పడలేరు. హరీష్ అన్నకైతే అసలు ఎవ్వరు పోటీ పడలేదు. అన్ని మీరు చూడండి, ఇప్పుడు సమయం ఇచ్చినప్పుడు ఇది తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి విషయం చూద్దాం. ఇప్పుడు ఎప్పుడు తొక్కులాడైనా హరీష్ కింద పడిపోతుంది. రైట్. వెంకటస్వామి గారు, ఇప్పుడు అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఎట్లుందంటే కాంగ్రెస్ ప్రభుత్వము దోపిడీలు, కుంభకోణాలు వీటికి సంబంధించి చేస్తుంది కాబట్టి, లేకపోతే విద్యా వ్యవస్థలో కానీ లేకపోతే ఇంకే విషయం అయినా కానీ ఏది సక్సెస్ఫుల్గా లీడ్ చేయలేదు. మేము వస్తున్న టైంలో మమ్మల్ని అడ్డుకోవడానికి కారణం అంటే మా దగ్గర రీజన్స్ అన్నీ ఉన్నాయి, ఎవిడెన్స్ ఉన్నాయి అంటూ బీఆర్ఎస్ చెప్తా ఉంది. మరి మీరు చెప్పడానికి కానీ లేకపోతే దాని సవాల్ స్వీకరించడానికి కానీ ఎక్కువసేపు ఉండొచ్చు కదా. ఎందుకు అలా జరిగినటువంటి సిచ్యువేషన్ మరి ఎందుకు ఎదుర్కోలేకపోయారు? ఒక విషయం అంటున్నారు కదా, సరే ఇప్పుడు ముఖాముఖి చర్చకు అవకాశం లేకుండా సరే ఆయన రాలేదా లేకపోతే వస్తుంటే మేము ఆపినావా, ఇది పక్కన పెడదాం. ఇప్పుడు మీరు మీడియానంతా పిలిపించి వాళ్ళ దగ్గర మేము చేసిన దోపిడీకి ఆధారాలు ఉన్నాయో అవి బయట పెట్టమని అప్పుడు కదా. ఇప్పుడు మీకు అడ్డెవరు లేరు కదా. అదే అండి, చర్చలో కూర్చుంటేనే కదా అర్థమయ్యేది. ఇప్పుడు దివాలా తీసిందా లేకపోతే సంక్షేమ వైపు నడుస్తుందా అనేటువంటిది కూర్చుంటేనే కదా తెలిసేది. ఆ సమయం కూడా ఇవ్వాలిగా. మీరు అధికారంలో ఉంది మీరు కాబట్టి మీరు ఏం చెప్పినా నడుతుంది కదా. మేమేమన్నాము చర్చ కాడికి రమ్మన్నారు, ఆయన సరిగా సమయానికి రాలేదు. మమ్మల్ని రమ్మన్నారు, మేము ఆ టిఆర్ఎస్ భవన్ కి పోలేదు. ఓకే, అయిపోయింది కదా, ఇది అయిపోయింది, ఈ ఎపిసోడ్ అయిపోయింది. ఎవరు డ్రామాలు చేసిండ్రు. ఇప్పుడు మీ దగ్గర అందులో ఫ్రాడ్ జరిగిందని ఇప్పుడు అక్కడ పిలిచిన అమౌంటే మీరు చెప్పే 2,000 కోట్లు లేదు. అక్కడ టెండర్స్ పిలిచింది 6,700 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచినారు.
దాంట్లో 2,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అనేది వాళ్ళు ఆరోపణ చేసినారు. సరే, ఈ ఆరోపణలు చేసిన వాళ్ళు నేనేమంటున్నానంటే, వాళ్ళకి అన్ని ఆధారాలు ఉంటే మీ మీడియానంతా పిలిపించుకొని ప్రజలకు మీడియా ముందు తెలియజేయమంటున్నాం. ఓకే, మీడియా వాళ్ళైతే మీరు చూసి మీ పత్రాలు ముందు పెడితే మీకు తెలిసిపోతాయి కదా, అంతే కదా, మీరే ప్రజాప్రభుత్వాలను తీసుకోబోతారు కదా. లేదంటారు చర్చనే కావాలి, ముఖాముఖి చర్చ అన్నప్పుడు అసెంబ్లీకి రమ్మంటున్నాను. అంటే సవాల్ విసిరిడు కాబట్టి రిసీవ్ చేసుకున్నాడు, దానికి తగ్గట్టు ఉండాలి కదా. విసిరితే రాలేదండి, మీరు అదే పదే మీరు ఒకవైపు మాట్లాడతారేంటి? ఒకవైపు కాదు ఇక్కడ, ఇప్పుడు అక్కడ జరిగినట్టు మీ మీదనే మీడియా పోలేదా? మీ స్వతంత్ర టీవీ పోలేదా? నేను చెప్తుంది ఏంటంటే మీ మీదనే రిమార్క్ పడుతుంది, మీ మీదనే రిమార్క్ పడింది కాబట్టి నేను పదే దాన్ని మెన్షన్ చేస్తా ఉన్నా. యాంకర్ గారు ఒక్క మాట చెప్పండి, గన్ పార్క్ దగ్గర మీకు కృష్ణారావు కనిపించలేదా? మీ స్వతంత్ర టీవీ వాళ్ళు వెళ్ళలేదా? అక్కడ పొన్నం ప్రభాకర్ వచ్చిండా రాలేదా? లేదా అజారుద్దీన్ వచ్చిందా రాలేదా? అల్లూరి లక్ష్మణ్ వచ్చిందా రాలేదా? మీ టీవీ వాళ్ళు పోయిండ్రా పోలేదా? ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చింది మరి? హరీష్ ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చింది? హరీష్ రావుని ఎవరండి? హరీష్ రావుని ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చింది? మేము అడ్డుకోలేదండి, పోలీసు అడ్డుకున్నది. అడగండి పోలీసులు ఎందుకు. పోలీసులు అంటే ఇప్పుడు ఎవరైతే లీడ్ లో ఉన్నారో, అధికారంలో ఉన్న వాళ్ళ మాట వింటారు కదండి. పోలీసు కొన్ని అన్ని మాకు పార్టీకో లేకపోతే ప్రభుత్వానికో చెప్పి పోలీస్ యాక్ట్ చేయదండి. ఆడున్నటువంటి సిచ్యువేషన్ బట్టి పోలీస్ యాక్ట్ చేస్తుంది. పోలీస్ ఒక్కోసారి నెగిటివ్ చేస్తే ఒకసారి పాజిటివ్ అవుతుంది పోలీస్ యాక్షన్. పోలీస్ యాక్షన్ ఒకసారి ప్రభుత్వానికి వ్యతిరేకం అయితే ఒకసారి పాజిటివ్ అయితే. శాంతి భద్రతలకు విఘాతం కలగొద్దన్న ఉద్దేశంతో హరీష్ రావుని అరెస్ట్ చేశారంట. మీరు నన్ను మాట్లాడియండి, తర్వాత మీరు క్వశ్చన్ వేయండి. పోలీస్ యాక్షన్ అనేది స్పాంటేనిటీ ఉంటది. ఓకే, ఆ స్పాంటేనిటీలో పోలీసు ఎందుకు ఆపినరు, ఏ కారణం చేత ఆపినటువంటిది పోలీస్ బాస్ సివి ఆనంద్ రెడ్డి గారి ఇవ్వాల. సివి ఆనంద్ రెడ్డి గారికి పూర్తి సమాచారం ఉంటుంది, కమిషనర్ సజ్జనార్ సార్ ఇవ్వాల. సో వీళ్ళిద్దరి నుంచి మీరు సమాచారం తీసుకోండి, ఎందుకు ఆపినరు అని శాంతి భద్రతకు భంగం కల్పించిందా అనేటువంటిది వాళ్ళు చెప్పాలి కదా. ఎవరు చెప్పాలి? అది ఇప్పుడు మేము చెప్పినాం అనుకో, మేమే ఆపినట్టు అవుతుంది కదా. మేము దానికి సమాధానం చెప్పలేమండి. మేమేమంటున్నాం, మేము ఇచ్చిన సమయానికి వాళ్ళు రాలేదు, అది మా తప్పు కాదు. మేము ఇచ్చిన సమయానికి రాలేదు, సరే తర్వాత వస్తామని ప్రయత్నం చేసింది వాళ్ళు. బయలుదేరిన వాళ్ళని ఎందుకు ఆపినరో పోలీసు నుంచి సమాధానం ఇవ్వాలి, మాకు కూడా కావాలండి. ఎందుకంటే మా మీద అనవసరమైన బాధన వస్తుంది కదా ఇప్పుడు. అవునండి, నేను చెప్పేది కూడా అదే, స్టార్టింగ్ నుంచి చెప్పేది కూడా మీకు అదే. మీ మీద బదనాం వస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ మీద. ఖచ్చితంగా ఏంటంటే మీరు చేసేది కూడా ఖచ్చితంగా ఫ్రాడ్ అన్నట్టుగా కూడా ఒక క్లియర్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది కదా. ఎందుకంటే ఒక చర్చ అన్నప్పుడు ప్రతిదీ వస్తుంది. ఇక్కడ తెలంగాణ ప్రజలకు సంబంధించి అన్ని చెప్పాలి కాబట్టి చర్చ అంటే చర్చ. మేము తప్పనిసరిగా చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. మా మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆ ఆరోపణలు కరెక్ట్ కాదని చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా పట్టగాల్సిన మీడియేషన్ అది మాకే కాలుతుంది. అదే కదా నేను చెప్పేది కూడా అదే కదా. ఇచ్చినా మేము సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది, అందుకే మేము గన్ పార్క్ దగ్గరకు వచ్చినాము. రైట్, ఒక్కసారి రామరెడ్డి గారితో మాట్లాడదాం. రామరెడ్డి గారు మీరు చెప్పండి సార్ దీనికి సంబంధించి. సార్ ఇది ఈ డ్రామాలు అవసరమా? అటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పార్టీ లెటర్ హెడ్ మీద మా ప్రభుత్వ కాలంలో అప్పు గింతింత చేసినాం అని రిటర్న్లు ఇస్తే ప్రజలకు మీడియాకు అందరికి తెలుస్తుంది కదా, ఇంతే చేసినాం ఇంతకన్నా ఎక్కువ చేయలేదని. ప్రభుత్వము శ్వేతపత్రం ద్వారా కేసీఆర్ ప్రభుత్వము ఇంత అప్పు చేసింది, వెళ్ళేట వరకు ఇంత అప్పు ఉందని వీళ్ళు రిలీజ్ చేసినా అది ప్రజలకు తెలుస్తాయి కదా. ఎందుకు ఈ కుమ్ముక్కు డ్రామాలు? వీటి అవసరం, వీటితో ఉపయోగం ఉందా? ఎంత ప్రజాధనం వేస్ట్, ఎంత ఈ టాపిక్ ఎంత ఇబ్బంది. అసలు వాస్తవాలు రిటర్న్ గా ఇటు అధికార ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ రిటర్న్ గా ఇస్తే, ఇప్పుడు దీని మీద ఎన్నో చర్చ జరుగుతుంది. మరి ఏనాడైనా బీఆర్ఎస్ పార్టీ మేము చేసిన అప్పు ఇంతే అని రిటర్న్ ఇచ్చిందా? ఇవ్వాలి కదండి. నా దగ్గర ఉండి కొంత డేటా నేను చెప్పండి చెప్తే ఇప్పుడు ఏమన్నది, అది ప్రభుత్వం ఇచ్చిందే. అప్పు అంటే వీళ్ళు బీఆర్ఎస్ తప్పించుకునే విధానం ఏంటంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వ అప్పు మాత్రమే తాము చేసిన అప్పు కింద చూపించుకునే ప్రయత్నం. ఇది దగాకోరు ప్రయత్నం. వినోద్ అప్పుడు కూడా కరెక్ట్ అన్నాడు, అరే అమ్మిందాన్ని అవసరం. అయితే అది ఏంటంటే
పార్లమెంట్ లో ఇచ్చిన రిప్లై కానీ దీని కానీ రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ చేసిన అప్పు 3,89,000 కోట్లు. అంతకుముందు 72,000 కోట్లు ఉంది, దాని నుంచి అంత పెరిగింది. కానీ తర్వాత 1,27,000 కోట్లు ఈ వివిధ ప్రభుత్వ సంస్థల ద్వారా, కార్పొరేషన్ల ద్వారా, ఇప్పుడు అది కాళేశ్వరం కార్పొరేషన్ కానీ, మిషన్ భగీరథ కానీ ఇలాంటి ద్వారా 1,27,000 కోట్లు. తర్వాత ఈ మన డిస్కంలకు 50,000 కోట్లు. ఈ సింగరేణికి అప్పుడు 35,000 కోట్లే ఉండే, ఇప్పుడు 50,000 కోట్లు దాటింది. ప్రభుత్వ కాంట్రాక్టుల బిల్లులు చెల్లించినాయి 45,000 కోట్లు ఉన్నట్టున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల డిఏ బకాయిలు, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, ఆరోగ్యశ్రీ బకాయిలు, ఇట్లా ఎన్నో ఉన్నాయి. 7 లక్షల కోట్లు మినిమం ఉన్నాయి, అందులో ఏం అనుమానం లేదు. లెక్కలు మనలాంటి వాళ్ళకి దొరికాయి. అటు ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ పూర్తి లెక్క ఇవ్వాలి. మనకైతే అందరూ 6 లక్షల కోట్ల పైగా దొరుకుతుంది. అంటే ప్రభుత్వం శ్వేతపత్రం జరగాని, ప్రభుత్వం వచ్చిన ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ లెటర్ హెడ్ మీద కానీ ఇవ్వచ్చు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ లెటర్ హెడ్ మీద ఇవ్వచ్చు. ఇవ్వకుండా ఈ ముక్కు డ్రామాలు ఏంటండి? ప్రజలను ఎంతకాలం పిచ్చోళ్ళని చేస్తారు? ఇదే డ్రామాలు కేంద్రంలో నడుస్తున్నాయా? రాష్ట్రంలో మాత్రమే సంవత్సరాల కొద్దీ ఎందుకు నడుస్తున్నాయి? కొంచెం మనం కామన్ సెన్స్ వాడితే అర్థమైంది. ఇంకొక విషయం రామరెడ్డి గారు, ఇంకొక విషయం, ఇప్పుడు గత ప్రభుత్వం రామరెడ్డి గారు ఇంకొక విషయం అండి, వీళ్ళకి సంబంధించి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్కి సంబంధించి చెప్తా ఉన్నాను. ఇప్పుడు గత ప్రభుత్వం ఆర్థిక విధానాల వల్లే రాష్ట్రం దివాలా తీసిందని రేవంత్ రెడ్డి అయితే ప్రతి మీటింగ్లో సభలలో కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి దివాలా తీసిన ఈ రాష్ట్రంలో గ్యారంటీలను, పథకాలను ఎలా అమలు చేస్తున్నారంటారు? ఇది ఎన్నికల ముందే మీడియా ఛానల్స్ ఇంటర్వ్యూలు అడిగినరు, బాగానే మీడియాలో చాలా బాధ్యతాయుతంగా ప్రశ్నలు వేస్తే మాకంత తెలివి లేదా, మమ్మల్ని ఎంత కుచ్చి అడుగుతున్నారు, మాకు ఎంత అనుభవం ఉంది, మేము ఇన్కమ్ జనరేషన్ చేయలేమా, అది ఇదని సమాధానాలు ఎన్నికల ముందు చెప్పి, ఎన్నికలు అయిపోయినాక అంత అప్పుందని మాకు తెలియదు, ఇంకా లంక బిందెలు దొరుకుతాయి, ఇలాంటి మాటలతోటి మిస్గైడ్ చేస్తుండండి. చాలా తప్పు. ఎన్నికల ముందు మాట. రామరెడ్డి గారు ఒక్క నిమిషం అండి. రామరెడ్డి గారు మీరు చెప్పండి. అదే ఇప్పుడు నేను 2-3 నిమిషాలనే 6 లక్షల కోట్ల వరకు చెప్పిన ఏవి ఫిగర్స్. ఇవి కాకుండా టెండర్ల బకాయిలు, ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి 5,000 కోట్లు పెండింగ్ ఉన్నాయి, రోడ్ లైన్ ఉన్నాయి, ఎన్నో టెండర్ల బకాయిలు ఉన్నాయి, ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, ఉద్యోగుల డిఏలు ఉన్నాయి, రిటైర్ అయిన వాళ్ళ డబ్బులు ఉన్నాయి, ఆరోగ్యశ్రీ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. వాటి వివరాలు నేను చెప్పలేను, నాకు అంత ఈజీగా దొరికాయి. నాకు తెలిసిన చెప్పినాయి 6 లక్షల కోట్లు దాటినాయి. అబ్బో 1,00,000 కోట్లు కనీసం ఉంటాయి కదా, 7 లక్షల కోట్లు మినిమం కదా. 8 లక్షల కోట్లు తెలంగాణ అయిన మాట వాస్తవము, తాగుబోతు తెలంగాణ అయిన మాట మొత్తం మద్యాన్ని అడ్డగోలుగా ఎంకరేజ్ చేస్తే పంజగుట్ట ఫ్లైఓవర్ మీద యాక్సిడెంట్ అయింది. ఆ కాలేజీ పిల్లలు ఒక దానికి అంటే టేక్ 1 ఫ్రీ 1 అని పథకం పెట్టారు. అప్పుడు అక్కడ డే టైం ఉండదని దాన్ని యాక్సిడెంట్లు అయినాయి. సో ఇట్లాంటిది మద్యాన్ని ఎంకరేజ్ చేసి ఆదాయం కోసం తాగుబోతున్న తెలంగాణ. ఆత్మహత్యలు కూడా బాగా జరిగాయండి. ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు అంతకుముందు ఎక్కువ ఉండే 12 ఏళ్ళ కింద. అసలు దేశం మొత్తం రైతుల ఆత్మహత్య పెద్ద ఇష్యూ, ఇప్పుడు లేదు ఆ ఇష్యూ. కానీ తెలంగాణలో ఉద్యోగులు ఆత్మహత్య చేసుకోరు, 317 జీవోతో అనుకుంటా. నిరుద్యోగులు ఆత్మహత్య చాలా చేసుకోరు. ఒక్క డిఎస్సి పెట్టలేను 9 సంవత్సరాలు. ఒక్క టీచర్ మెయిన్ ప్రభుత్వ బాధ్యత విద్య, వైద్యం. ఒక్క డిఎస్సి లేదండి. కలిపిన మిగతా ఎగ్జామ్స్ షెడ్యూల్ అనౌన్స్ చేయడం, ఎగ్జామ్ పెట్టడం, దాన్ని ఏదో విధంగా చేయడం. సో ఇటువంటి ఫెయిల్యూర్స్ చాలా ఉన్నాయి. నిరుద్యోగులు అందుకే కోపం మీద మొన్న అప్పుడు కాంగ్రెస్ గెలవడానికి కూడా పెద్ద రాజకీయ పరిస్థితి చెప్పినంటే కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతతోనే కాంగ్రెస్ గెలిచి, అంత వ్యతిరేకత ఎందుకొచ్చిందంటే దోపిడీ చేసుడు. ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాలే. నెక్స్ట్ జరిగిన గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్యేస్ పోటీ కూడా చేయలే. సో ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆ పాలన. ఈవెన్ కవిత కూడా ఏమన్నారండి, మీరు 10 ఏళ్ళ పీకి కట్టలు కట్టినారన్నది. దానికి సమాధానం లేదు. సో అటువంటి పాలన అది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన విషయంలో కూడా 6 గ్యారెంటీలు ఏమైనాయి, 420 హామీలు ఏమైనాయి, డిక్లరేషన్లు ఏమైనాయి, దాని మీద స్పష్టత లేదు. మా కిషన్ రెడ్డి గారు ఇప్పుడు సోనియా గాంధీ మెచ్చుకుంది, నీ విజన్ బాగుంది అంటే, మరి మీరు ఇచ్చిన హామీల సంగతి అడిగారా అని లెటర్ రాస్తే దానికి రిప్లై లేదు. వీళ్ళు డైవర్షన్ కోసం దావోస్ గోయింగ్, తెలంగాణ రైతు అందగత్తులు వస్తున్నారు, ఫుట్బాల్ ఆడుతున్నాం, ఇలాంటి ఎప్పటికప్పుడు కొత్త స్టంట్లు, ఫ్యూచర్ సిటీ, మూసీ సుందరీకరణ, ఇవి తప్ప హామీలు ఏమైనాయి, దానికి ఆన్సర్ లేదు.
ఎప్పటికో మాటల గారితో రేవంత్ రెడ్డి మాటల ప్రభుత్వం నడుస్తుంది, కేవలం మాటలు అనిపిస్తుంది, చేతుల ప్రభుత్వం కాంగ్రెస్ మాటల ప్రభుత్వం, బీఆర్ఎస్ ఏమో మొత్తం డ్రామాలు ఆడుతుంది అంటారు. మొత్తానికి అయితే ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుంది అనడానికి మీ దగ్గర ఉన్నటువంటి బలమైన అస్త్రం ఏమైనా ఉందండి? ఇప్పుడు ఈ మధ్యనే పబ్లిక్ లో డిస్కషన్ కూడా మీడియాలో అయింది ఏంటంటే ప్రాంతీయ పార్టీలు కుంచుకుపోతున్నాయి. బీజేపీ దాన్ని ఇంకో విధంగా ఏం చెప్పారు బీజేపీ ప్రాంతీయ పార్టీలో మింగుతుంది అని కూడా చెప్పారు. ఇది ఒక ఇష్యూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో పెడితే అది కుంచుకుపోతుంది. మరి ప్రాంతీయ పార్టీలు కుంచుకుపోయి కాంగ్రెస్ కుంచుకుపోతే ఏ పార్టీ వెళుతుంది? బీజేపీ. 5-6 రాష్ట్రాలు ఉండే మోడీ ప్రధాని అయినప్పుడు, ఇప్పుడు 17 రాష్ట్రాలు బీజేపీ ముఖ్యమంత్రులు, ఎన్డీఏ 4 విధంగా. కాబట్టి దేశవ్యాప్తంగా బీజేపీ ఏంటంటే దేశం ధర్మం అని ఒక విధానం, మోడీ గారి అద్భుత నాయకత్వం, సో పార్టీ పటిష్ట, అమిత్ షా గారి అధ్యక్షుల పార్టీ, మిగతా దీంతో దేశవ్యాప్తంగా విస్తరిస్తుంది. ఈ కుటుంబ పార్టీలతో లాభం లేదని చాలా రాష్ట్రాల ప్రజలు ఒకసారి బీజేపీ గెలిపించాక, బీజేపీ పాలన చేశాక మళ్ళీ గెలిపిస్తున్నారు. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో రామరెడ్డి గారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ 3వ స్థానానికి పరిమితమైంది కదా. మరి తెలంగాణ ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్కి మద్దతు ఇస్తున్నారని ఏ ప్రాతిపదికన చెప్పే అవకాశం ఉంది మీరు? గుజరాత్ లో 6 ఏళ్ల కింద లోకల్ బాడీ ఎలక్షన్లు అయితే 37 జిల్లా పరిషత్లో 27 కాంగ్రెస్ గెలుచుకుంది. మళ్ళీ ఎమ్మెల్యే మళ్ళీ బీజేపీ సీట్. పశ్చిమ బెంగాల్లో 2024 లోక్సభ ఎన్నికల టైంలో మమతా బెనర్జీ ఏమో అధికారంకి వచ్చేది కాదు, కేంద్రంలో ప్రధానమంత్రి అయ్యేది కాదు. 29 గెలుచుకుంటే బీజేపీ 12 గెలుచుకుంది. అయినా 2/3 మెజార్టీ వచ్చింది అక్కడ బీజేపీకి. మరి ఇక్కడ అధికార కాంగ్రెస్ కు ధీటుగా 8 లోక్సభ స్థానాలు, 30% ఓట్లు. తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్లో మేమే 2 గెలుచుకున్నాం. అధికార కాంగ్రెస్ ఒక్కటి గెలుచుకోలే. ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకుంటాం బీఆర్ఎస్ పోటీ చేయలే. స్థానిక సంస్థలు ఎక్కడ పార్టీ పరంగా ఓట్లు పడాయి అందరికీ తెలుస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎవరు పర్టికులర్లీ గ్రామ పంచాయతీ మండల వీటిని కౌంట్ చేయరు, పార్టీ బేస్ ఉన్నాయి. ఒక కార్పొరేషన్ ఎంత పెరుగుతుంటే, సైజు పెరుగుతుంటే, ఎంత ఎదుగుతుంటే అక్కడ కొంత పార్టీ ఇంపాక్ట్, దాన్ని కూడా పూర్తి తీసుకోవద్దు. కానీ ఎమ్మెల్యే అసెంబ్లీ ఎలక్షన్లే, లోక్సభ ఎలక్షన్లే పార్టీ బేస్ గా ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనకి దేశాలు ఎక్కడ వస్తాయి. కాబట్టి స్థానిక మేము బలం పెంచుకున్నాం. కానీ ప్రధాన స్థాయి ఎందుకంటే గ్రామాల్లో దీంట్లో లీడర్ చూసి ఓట్లేస్తారు, క్యాండిడేట్ చూసి ఓట్లేస్తారు, పార్టీని చూసి ఎక్కువ. అధికార పార్టీలు ఎక్కువ ఉంటుంది, అధికారం ఉంది కాబట్టి దీంతో పనులు అయితేనే ఎక్కువ మంది బీఆర్ఎస్ ఉన్న వాళ్ళు ఆర్మీలు మళ్ళీ జైన్ అవుతారు. కేసీఆర్ అట్లా జైన్ చేసుకుంటారు, వీళ్ళు కూడా జైన్ చేసుకున్నారు. 10 మంది ఎమ్మెల్యేలు జైన్ చేసుకున్నారు, స్పీకర్ ఏమో వాళ్ళు బీఆర్ఎస్ ఉన్నారు. సో ఇలాంటి వాటితోటి అట్లా స్థానిక సంస్థల ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. అది పార్టీ బేస్గా కావు, వాటిని ఎప్పుడు లెక్కలో తీసుకోకూడదు. రామరెడ్డి గారు, ఒక్క నిమిషం. మీడియా డిబేట్కి స్వాగతం అండి. విజయార్య క్షత్రియ గారు, బీఆర్ఎస్ అధినేత, బీఆర్ఎస్కి సంబంధించిన నేత. రైట్, మనం చూస్తా ఉన్నాం. రైట్, ఒకసారి విజయార్య క్షత్రియ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, తర్వాత రాహుల్ గారి దగ్గరికి వస్తా. రైట్, విజయార్య క్షత్రియ గారు, మీరు చెప్పండి. మొత్తానికి సవాల్ విన్నారు, చూశారు. సవాల్కి సంబంధించి ప్రధానంగా అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి సవాల్కి సంబంధించి వెళ్ళే టైంలో ఒక గందరగోళం నడిచినటువంటి పరిస్థితి కనిపించింది. మరి సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? కాంగ్రెస్ దీనికి సంబంధించి వెనకడుగు వేసిందంటారా? సవాల్కి సంబంధించి విజయార్య గారు చెప్పండి. ఆనంద్ గారు, రైట్. ఇప్పుడు ప్రధానంగా నిన్నటి నుంచి మనం చూస్తూ ఉన్నాం, ఒక పొలిటికల్ హీట్ అయితే తెలంగాణలో కొనసాగుతూ ఉంది. సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్య నడుస్తున్నటువంటి వైనం కనిపించింది. సో మీరేం చెప్పారు? సవాల్కి మేము రెడీ అంటూ కూడా బీఆర్ఎస్ భవన్కి కానీ అటు గన్ పార్క్కి కానీ ఎటైనా రావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మీరు ఉన్నారు. వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక గందరగోళ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. రైట్, హరీష్ రావుని అరెస్ట్ చేయడం, లైక్ అక్కడ ఉన్నటువంటి ఏమంటారు అంటే డిబేట్కి కానీ అటు చర్చకు కానీ సిద్ధమైనటువంటి పరిస్థితి మొత్తం తారుమారైనటువంటి పరిస్థితి కనిపించింది. సో దీన్ని ఏ విధంగా చూస్తూ ఉన్నారు మీరు? ఒక ప్రతిపక్షంలో చాలా బాధ్యతగా మా పార్టీ అధినాయకత్వం కావచ్చు, మా ఎమ్మెల్యేలు, మంత్రులు, తర్వాత మా నాయకులందరూ కూడా సరైన విధి విధానంతో రాజ్యాంగబద్ధంగా ఉన్న ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన ప్రశ్నిస్తూ ఉన్నమాట అందరు చూస్తూ ఉన్నారు. అయితే ఇచ్చిన హామీలను నెరవేర్చండి అనేది మా ముఖ్యమైన ఆలోచన విధానం తప్పిస్తే వేరేది ఏం లేదు.
ఓకే. అయితే అందులో వీళ్ళు వీళ్ళు రాజకీయాలు మాత్రమే మాట్లాడుతున్నారు తప్పిస్తే పరిపాలన మీద వీళ్ళకి సోయి లేదు అనేది మా ప్రధానమైన ప్రశ్న. ఒకవేళ నిజంగా పరిపాలన మీద ఒకవేళ నిజంగా వీళ్ళకి సోయి ఉంటే ఈ రోజు తెలంగాణ గ్రాఫ్ నంబర్ 1 గా ఉన్నదా, నంబర్ 2 గా ఉన్నదా, 3 గా ఉన్నదా, 5 గా ఉన్నదా, 10 గా ఉన్నదా, ఒకసారి వాళ్ళే చెప్పాలి. ఈరోజు గ్రాఫ్ ఎట్లా పడిపోతుంది? మేము ఉన్నప్పుడేమో నంబర్ 1 స్టేట్ అనేది ఈరోజు భారతదేశం నంబర్ స్టేట్ అని ఉన్నప్పుడు, మరి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పరిపాలన వచ్చిన తర్వాత నంబర్ 1 స్టేట్ గ్రాఫ్ ఎందుకు పడిపోతుంది అంటే వీళ్ళు సంక్షేమ అభివృద్ధి పథకాల మీద దృష్టి పెట్టకుండా వీళ్ళ వ్యక్తిగత విషయాల మీద, వీళ్ళ వ్యక్తిగత గ్రూపిజం మీద, ఆశ్రిత పక్షపాతం మీద, బంధు ప్రీతి మీద, అవినీతి మీద దృష్టి పెట్టి ఈరోజు రాష్ట్ర ఖజానాకు ప్రజల ధనమాన ప్రాణాలకు వీళ్ళు గండి కొడుతున్న సందర్భంలో మేము ప్రశ్నిస్తే మా గొంతును నొక్కాలని చెప్పి ఈరోజు అరెస్టుల పర్వాన్ని వాళ్ళు చూపిస్తున్న సందర్భం ఈరోజు ప్రజలు చూస్తూ ఉన్నారు. అందుకు మేము ఏమంటున్నామంటే ఈ రోజు కూడా నిన్న మీరు చూసిర్రు, ఈ రోజు ఎన్నికలు పెట్టిన మీరు అసెంబ్లీ ఎన్నికలు పెట్టండి, మరి ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ బుద్ధి చెప్పు. లోకల్ బాడీ ఎన్నికలు అనేది వ్యక్తిగత విషయాల మీద ఆధారపడి ఉంటాయి. అక్కడున్న నాయకుడు సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, అవన్నీ కూడా మా పార్టీ కోసమైనా వాళ్ళ పార్టీ కోసమైనా వాళ్ళ వ్యక్తిగత ఆధారం మీద ఆధారపడి ఉంటుంది. కానీ రాష్ట్రం యూనిటీగా తీసుకున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ మధ్యలో జరిగే యుద్ధం ఏదైతే ఉందో మేము పెట్టమని సవాల్ విసిరింది కదా మా అధిష్టానం. మరి మీరు రద్దు చేయండి, అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రండి, మీ పరిపాలనకు మరి మేము ప్రతిపక్షమా మీరు గెలుస్తారా చూద్దాం కదా. ఇప్పుడు మీకు తెలియదు ఏమున్నదండి, పాపము ఆయన ఉద్యోగాన్ని వదిలిపెట్టి రాజకీయాల్లోకి వచ్చి ఆయన ఏదో ప్రశ్నిస్తూ ఉంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి, మరి ఆయనకున్న వాళ్ళ భార్యనేమో వాళ్ళ భార్య ఉన్న పదవిని ఊడగొట్టి ఎక్కడో ట్రాన్స్ఫర్ చేస్తారు పగబట్టి. అట్లనే ఆయన ఉన్న సెక్యూరిటీని తీసేసి ఆయనను భౌతికంగా హతం చేయాలని చెప్పి కుట్ర బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు కుట్రవని ఆయనకు సెక్యూరిటీ తీసేస్తారా? భారత ప్రభుత్వం సెక్యూరిటీ ఇస్తే, భారత ప్రభుత్వం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ సెక్యూరిటీ ప్రదానం చేయమని చెప్పి వాళ్ళు ఇస్తే, రాజ్యాంగబద్ధంగా ఇస్తే దాన్ని తొలగించాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి ఎందుకు వచ్చింది? ఒకవేళ తొలగించాలి అని అంటే ఇలాంటి వ్యక్తి తొలగించొద్దు కదా, ఇంట్లో వండుకొని అసలు ప్రజలే సంబంధం లేదు. రైట్, ఒకసారి రాహుల్ గారు మీరు చెప్పండి. ప్రస్తుతానికైతే ఒక పొలిటికల్ హీట్ నడుస్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. అసలు అప్పుల కూపంలో ఉందా, లేకపోతే అసలు బీఆర్ఎస్ ఏం చేసింది, తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుంది, ప్రజలకు మొత్తం డైవర్ట్ అవుతా ఉన్నటువంటి మైండ్ కనిపిస్తూ ఉంది. అసలు ఏం జరుగుతుంది అనేటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి మీరు దీనికి సంబంధించి మీరేమంటారు? యాక్చువల్గా తెలంగాణ వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో డెప్ట్స్ ఉన్నాయి, కాంగ్రెస్ గవర్నమెంట్లో డెప్ట్స్ మరింత పెరిగినాయి. ఇది నేను చెప్పే స్టాటిస్టిక్స్ కాదు, మన క్యాగ్ రిపోర్ట్ చూసుకుంటే తెలిసిపోతుంది. ఇన్ కేస్ కమింగ్ టు ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు, ఇట్స్ నాట్ స్ట్రీట్ ఫైట్ ఇన్ ద డెమోక్రసీ కదండి. చట్ట సభలు ఉన్నాయి మనకి, పాలసీ మేకింగ్ గురించి కానీ గవర్నెన్స్ గురించి కానీ మనం చట్టసభలో చర్చించవచ్చు. ఇందాక కత్తి వెంకటస్వామి అన్నగారు చెప్పినట్టు మనకు అసెంబ్లీ ఉందే దాని గురించి కదా ప్రశ్నించడానికి. డే టు డే లైఫ్ గడిపే వాళ్ళకి మనం ఇబ్బంది ఎందుకు కలిగించారా? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ డెప్త్స్ని మనం ఎట్లా సర్ప్లేస్ చేసి ముందుకెళ్తాం అనేది ప్రైమ్ ఎజెండా అండి. అండ్ కమింగ్ టు ద ఎనలైజేషన్, అంటే ఇప్పుడు మేమంటే మేము ప్రభుత్వం వస్తుంది, మా ప్రభుత్వం వస్తుంది అన్ని పార్టీలు చెప్తుంటే డిస్క్లైమర్ ఏంటంటే ఇట్స్ నాట్ ఎనీ ఒపీనియన్ పోల్ ఆర్ పబ్లిక్ ఒపీనియన్. ఎందుకంటే ఎలక్షన్కి 2-3 నెలల ముందే మనకి తెలుస్తుంది 3 ఆఫ్ ద కాన్స్టిట్యున్సీ, 3 ఆఫ్ ద స్టేట్ అనేది. సో విల్ గో ఫర్ ర్యాండమ్ చెక్ నౌ. సో ర్యాండమ్గా చూసుకుంటే డేటా బ్రేకప్ చేసుకుంటే కనుక 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ 64 సీట్స్ 39.4 ఓట్ షేర్ కాంగ్రెస్కి వచ్చింది, రైట్. 39 సీట్స్ 37.4 2% ఎక్స్చేంజ్ కింద బీఆర్ఎస్కి వచ్చింది. అండ్ 8 సీట్స్ 13.9 బీజేపీకి రావడం జరిగింది. అండ్ వెరీ ఫాస్ట్ ఫార్వర్డ్ తీసుకుంటే విత్ ఇన్ 1 year 39.4 కాస్త లోక్సభకి 40కి అయింది. అండ్ కమింగ్ టు ఇక్కడ మనం చూడాల్సింది బీజేపీ గ్రాఫ్
13.9 ఉండేది అసెంబ్లీలో, అండ్ ఇట్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ టు 40% అండ్ 35%. 8 to 8 టై అయినాయి సీట్స్, అండ్ ద గ్రాఫ్ ఆఫ్ బీఆర్ఎస్ టోటలీ గాట్ డౌన్ టు 17% విత్ 0 seats. అండ్ కమింగ్ డౌన్ అగైన్ టు పంచాయత్ ఎలక్షన్స్ అంటే అది ఇండిపెండెంట్ క్యాండిడేట్ మీద ఆధారపడి ఉంటుంది, రూలింగ్ గవర్నమెంట్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే పెద్దలందరూ కూడా తెలుసు, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అది. అండ్ దట్ టు ద సేమ్ థింగ్ ఇన్ ద మున్సిపాలిటీస్ ఆల్సో. సో మున్సిపాలిటీలో 39% అయితే కాంగ్రెస్ డామినేట్ చేసినారు, దానికి ఈక్వల్గా 29% బీఆర్ఎస్ వచ్చింది. అండ్ 40%కి రేజ్ అయిన బీజేపీ ఫాల్ డౌన్ టు 16% అగైన్ ఇన్ ద మున్సిపల్ ఎలక్షన్స్. సో ఇక్కడ మనం పిన్ టు పిన్గా, ఎందుకంటే అందరికి కూడా ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి పిన్ టు పిన్గా నేను చెప్పేది ఏంటంటే, ఒకటి ద వెల్ఫేర్ స్కీమ్, ఐల్ కమ్ టు ద కాంగ్రెస్ ఫస్ట్ ఎందుకంటే రూలింగ్ కాబట్టి. సో ద వెల్ఫేర్ స్కీమ్స్ ఫెయిల్యూర్ ఒకటి కాంగ్రెస్ పరిగణలో తీసుకోవాలి. ఇంకా 2.5 years టైం ఉంది, సస్టైనబుల్ టైం ఉంది కాబట్టి. దాని కమింగ్ టు ద డెప్త్స్, ఆ డెప్త్స్ని ఎట్లా సర్ప్రైజ్ చేయాలనేది. ఇంకోటి వచ్చేసి నిరుద్యోగులపైకి ఉన్న అసంతృప్తిని ఎలా ఫుల్ఫిల్ చేయాలి. అండ్ యాజ్ పర్ ద ప్రామిస్డ్ ఇన్ ద మేనిఫెస్టో రైతులకి సంపూర్ణమైన మేనిఫెస్టోలో ఉన్న వెల్ఫేర్ని ఎట్లా అందించాలా అనేది ఇప్పుడు ప్రైమ్ ఎజెండాగా కాంగ్రెస్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ ఆన్ టు బీఆర్ఎస్కి వస్తే ఫ్యామిలీ సెంట్రిక్ పాలిటిక్స్ కాకుండా సెకండ్ లేయర్ ఆఫ్ పాలిటిక్స్ని ముందు తీసుకెళ్ళాలి. అండ్ లాస్ట్ టైం జరిగిన తప్పును రిపీట్ చేయకుండా, అంటే మేము క్యాండిడేట్లను మార్చాము అదే క్యాండిడేట్లను కొనసాగిస్తాం అనే దాని ప్రకారంగా కాకుండా ఒక సర్వే చేసుకొని గెలుపు గుర్రాలను ఉంచోబెడితే. ఇప్పుడు ఈ 3 పార్టీలు కూడా ఎందుకంటే బీజేపీ కూడా చెప్పాలి కదా. సో ఆ గెలుపు గుర్రాలను కనుక సర్వే చేసి ఎన్నుకుంటే, సో బీఆర్ఎస్ కూడా ఎడ్జ్ ఉంది, కాంగ్రెస్ కూడా ఎడ్జ్ ఉంది, బీఆర్ఎస్ కూడా ఉంది. ఇది త్రిముఖపురం అవుతుంది ఈసారి, చాలా మనం ఎన్నో తీసుకున్న రసవర్తమైన ఎలక్షన్ అవుతుంది ఈసారి. కమింగ్ టు బీజేపీ, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బీజేపీ గ్రాఫ్ అనేది పెరిగిందండి. బట్ స్ట్రాటజికల్ ఎలియన్సెస్, బూత్ లెవెల్ ఎంపవర్మెంట్ కనుక బీజేపీ చేయగలిగితే 2.5 yearsలో గ్రాఫ్ బీజేపీ ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో కంటిన్యూ ప్లీజ్. ఓకే రైట్. ఇప్పుడు అదే మీరు చెప్పిన విధంగా 3 పార్టీలు మేమంటే మేము అన్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మేమంటే మేము వస్తామంటున్నారు, కానీ వచ్చాక ప్రజలకు ఏం చేస్తున్నాం అనేది క్లారిటీగా ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే క్షేత్రస్థాయిలో పరిస్థితులు జరగట్లేదు. అసలు ఏం చేస్తే ఇప్పుడు చూసాం, నిన్నటికి నేను కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ప్రతి సవాళ్ళు నడుస్తున్నాయి, కానీ అసలు ఎందుకు చర్చ పెట్టారు, దేనికోసం పెట్టారు, అది జరిగిందా లేదా, ఇది ఫైనల్గా కాకముందే ఒక మళ్ళీ ఇంకొక ఏమంటారు డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నటువంటి పైన కనిపిస్తుంది. దీన్ని ఏ విధంగా తీసుకుంటారు తెలంగాణ ప్రజలు, ఏ విధంగా చూడాలంటారు? ప్రజలు ఈజ్ వెరీ మచ్ వెల్ నాలెడ్జ్ అండి దీస్ డేస్. సో వాళ్ళు అన్నీ గమనిస్తున్నారు. కాకపోతే ప్రజలు యాజ్ పర్ మై ఇంటర్నల్ థింగ్ అండ్ మై వ్యూ, ప్రజలు మాత్రం ఈ ఫినాన్షియల్ డెప్త్ నుంచి, వెల్ఫేర్ స్కీమ్స్ నుంచి ఎవరైతే వాళ్ళకి పటిష్టంగా అందజేయగలుగుతారో, ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఈ గత ప్రభుత్వానికన్నా ఈ ప్రభుత్వం కనుక రాబోయే 2.5 సంవత్సరాలు ఇంకెక్కువ చేసి చూపిస్తే కనుక ఎడ్జ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ బీజేపీకి ఉన్న ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, వాళ్ళ మేనిఫెస్టోలో ఏదైతే 2 ప్రభుత్వాల్లో ఉన్న నిరుద్యోగుల అసంతృప్తి కానీ, వేరియస్ ఈ తెలంగాణ ఫినాన్షియల్ డెప్త్ కానీ, దాన్ని సర్ప్లస్ మేము ఇలా చేయగలుగుతామని బీజేపీ కనుక ప్రొటెక్ట్ చేసుకుంటూ స్ట్రాటజికల్ అలయన్స్ చేసుకొని బూత్ లెవెల్ క్యాప్చరైజేషన్ చేస్తే కనుక బీజేపీ కూడా ఎడ్జ్ ఉంటుందండి. ఇలా కొట్లాడుకుంటే ఖచ్చితంగా బీజేపీ వచ్చే అవకాశం ఉందంటారు. ఐఎమ్ నాట్ సజెస్టింగ్, ఇట్స్ టూ ఎర్లీ టు సే. ఐఎమ్ నాట్ ప్రజలకు హామీ ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేరిస్తే ఏ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారు. వాళ్ళకి అది ఖచ్చితంగా కదండి, ఇచ్చిన హామీలు నెరవేరిస్తే ఖచ్చితంగా ఆదరిస్తారు. కాకపోతే ఆ ఇంకంబినేషన్ ఇప్పుడు ఉన్న మెయిన్ ఏంటంటే, ప్రతి రూలింగ్ పార్టీ మీద వ్యతిరేకత అనేది ఉంటుంది. ఆ వ్యతిరేకతని అపోజిషన్ పార్టీలు ఏ రకంగా క్యాప్చర్ చేసుకొని ప్రజల నాడుని గెలుస్తారు అనేది ఎలక్షన్ రిజల్ట్ లో తెలిసిపోతుంది. రైట్. వెంకటస్వామి గారు మీరు చెప్పండి సార్. ఇప్పుడు ఒకవైపేమో సవాళ్ళు ప్రతి సవాళ్ళు మీరు చేసుకుంటున్నారు. ఇటు లీడింగ్లో ఉన్నటువంటి మీరే కానీ, అటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ఏ కానీ సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ ప్రజల దగ్గరకు వచ్చేసరికి ఇచ్చినటువంటి హామీలే కానీ, చెప్పినటువంటి సంక్షేమ పథకాలే కానీ ఏది కూడా సక్రమంగా అమలు అవ్వట్లేదు. ఒకవేళ ఇలానే కంటిన్యూ అవుతే ప్రజల నాడి మరొక వైపు కూడా మళ్ళీ అవకాశం కనిపిస్తూ ఉన్నట్టు కూడా విమర్శలు వస్తాను. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? సార్, ఇప్పుడు చర్చల్లో కూర్చుంటున్నప్పుడు ప్రతిపక్షం అనేటువంటి వాళ్ళు
కేవలము అధికార పక్షాన్ని విమర్శించడం కోసమే కూర్చుంటున్నారు. ఓకే. ఆడ జరిగే అంటే నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర ఈ దేశంలో ఎనాడ పోయింది. ప్రతి స్టెప్ను మనము నెగిటివ్గానే తీసుకుంటే అసలు మీరు కూడా అంటే మీరు పత్రికా వాళ్ళు తర్వాత మీడియా వాళ్ళు కూడా ప్రతిపక్షాల ఆరోపణలను దాన్ని కన్ఫర్మ్ చేసి మాట్లాడుతున్నారు, కానీ ప్రభుత్వం ఏ ఏ పథకాలు ఏమేమి హామీలు ఇచ్చినది, ఏ హామీలను మేము జాప్యం జరుగుతుంది, ఏ హామీలలో మేము ఏదైనా పొరపాటు చేసినాం అనేదాన్ని మేము చేసిన పాజిటివ్ని కూడా చెప్పాలి, మేము చేస్తున్నటువంటి లోపాన్ని కూడా చెప్పాలి. అలా కాకుండా కేవలం మీరు ఏం చేస్తలేరు అని ఊరికేనే స్టేట్మెంట్ ఇస్తే కాదు సార్. ఏం చేయకుండా ప్రజలు మాకు ఎలక్షన్స్లలో తర్వాత వచ్చిన మేము ఏం చేయకపోతే గ్రామ పంచాయతీలకు సంబంధించి లేకపోతే సామాన్య అంటే గ్రామ పంచాయతీలలో మీరు ఇప్పుడే చెప్తున్నారు కదా గ్రామ పంచాయతీలో ప్రభుత్వం యొక్క ప్రభావం ఉంటుంది అని. ఒకవేళ ప్రభుత్వ ప్రభావం ఉంటే అది పాజిటివ్ ఉన్నట్టా నెగిటివ్ ఉన్నట్టా? మొన్న పాజిటివ్ గానే వచ్చింది కదా. సో పాజిటివ్ గా వచ్చిందంటే ప్రజలు కొంత ఆదరణ ఇచ్చినట్టే కదా. ఆదరణ ఎందుకు ఇస్తారండి? ఎంతో కొంత సాటిస్ఫాక్షన్ ఉంటేనే ఇస్తారు కదా. అసంతృప్తి ఉన్న దగ్గర అసంతృప్తితో ఉండేది ఉంటే డెఫినెట్ గా మాకు నెగిటివ్ రిజల్ట్ కూడా వస్తుంది. నేనేమంటున్నానంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను ఒక యోజనాబద్ధంగా ఒక పద్ధతి ప్రకారము వ్యతిరేకిస్తూ అంటే ఏం చెయ్యలేదు అని ఎక్స్పోజ్ చేసేటువంటి ప్రయత్నం డే 1 నుంచి టిఆర్ఎస్ చేస్తుంది, బిఆర్ఎస్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ప్రజాస్వామ్య స్పిరిట్ లో ఓటమిని అంగీకరించటం లేదు. వాళ్ళకి ఓడిపోయినాం అనేటువంటి అక్కసు ఉంది. ఎందుకుందంటే వాళ్ళు ఓడిపోతామని ఊహించలే. ఇందాక మిత్రులు చెప్పినట్టుగా అదే ఎమ్మెల్యేలను కొనసాగించి అదే అని కొన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ లో పోయడం వల్ల తర్వాత ఒక రకమైన అరాచకత్వం, ఒక ఆర్థిక విధ్వంసము, రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ దుర్వినియోగము. సో ఈ అహంకారము అసలు అరే హోంమంత్రిని ముఖ్యమంత్రి కలవడండి, ఏ మంత్రుల సంగతి హోంమంత్రిని కూడా ముఖ్యమంత్రి కలవడు. అది ఒక అహంకారపూరితమైనటువంటి పాలన, అది ఒక రాజరిక పాలన లాగా ఉంది. ఇది ప్రజలు మాకంటే ముందు మేము ఆరోపణ చేస్తే చేయొచ్చు ప్రతిపక్షంగా, కానీ మాకంటే ముందు ప్రజలు గమనించింది కాబట్టి ప్రజలే ప్రతిపక్షమై మాకంటే ఎక్కువ ప్రజలే ప్రతిపక్షమై అగ్రెసివ్ గా మాకు ఓట్లు వేసినారు, మాకు సీట్లు వచ్చినాయి, మేము గెలిచిన మరుక్షణమే ఈడ గెలిచినామో లేదో అట్నుంచి ఇది 3 నెలల ముచ్చటే 2 నెలల ముచ్చటే ఈ గవర్నమెంట్ ఉండదని మాట్లాడినటువంటి వాళ్ళు అక్కలతో మాట్లాడడం అంటే ప్రజాస్వామ్య స్పిరిట్ లో ఓటములు గెలుపులు జరుగుతుంటాయి. కానీ దాన్ని ప్రజాస్వామ్య స్పిరిట్ లో తీసుకొని ఆ ప్రజాస్వామ్య స్పిరిట్ లో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా సద్విమర్శ చేయొచ్చు, డెఫినెట్ గా సజెషన్ కూడా చేయొచ్చు. ముఖ్యమంత్రి గారు స్వయంగా 2-3 సార్లు అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పినారు, అనుభవస్తులైనటువంటి కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలి, మాకు సూచనలు ఇవ్వాలి, ఆ సూచనలు మేము పాటిస్తాము అనేటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా పబ్లిక్ గానే చెప్పినారు. ఆన్ ది రికార్డ్ చెప్పినారు, ఆఫ్ ది రికార్డ్ ఏం చెప్పలే కదా. సో కాబట్టి నేనేమంటున్నానంటే అప్రోచ్ ఆఫ్ ది ప్రతిపక్షం ఏదైతుందో అది కేవలం విమర్శకే పరిమితం అవడం వల్ల వాళ్ళని ప్రజలేం మెత్తినెత్తుకొని తిరుగుతలే. ఇప్పుడు మేము ఉన్నామండి, మేము కూడా ఫీల్డ్ మీద తిరుగుతాం కదా. ఫీల్డ్ మీద తిరుగుతున్నప్పుడు నేను ఒకటి సత్యంగా ఒప్పుకోవాల్సింది అంటే మేము ఎంతైతే చేయాలో అంటే ప్రజలు మా నుంచి ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఇమీడియట్ బెనిఫిట్స్ ఏవైతున్నాయో వాటిలలో కొన్ని జాప్యం జరుగుతున్న మాట వాస్తవం. ఉదాహరణకు ఇందాక చెప్పినట్టు నిరుద్యోగులకు సంబంధించినటువంటిది మేము 2 లక్షల ఉద్యోగాలు 1 year లోపే మేము ప్రకటన చేస్తామని చెప్పినాం వాస్తవం అన్ని. కానీ దాంట్లో కొంతమేరకే అంటే 65,000 ఉద్యోగాల వరకు అపాయింట్మెంట్ అయిపోయినాయి. రిమైనింగ్ ఏదైతే దాదాపు 1.5 lakh ఉద్యోగులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు జారీ చేయడంలో టెక్నికాలిటీ ఒక కారణం అయితే, కొంత అలసత్వం అనుకోండి, కొంత టెక్నికాలిటీ అనుకోండి. సో దీని కారణంగా కొంత జాప్యం జరిగిన మాట వాస్తవం. ఈ జాప్యం తోటి నిరుద్యోగస్తులలో ఒక అసహనము, ఒక అసంతృప్తి ఎందుకు లేదనేటువంటిది ఉంది.
సో దీన్ని మేము అటెండ్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. ప్రతిపక్షం కూడా దీని మీద గొంతెత్తి మమ్మల్ని క్వశ్చన్ చేసే అధికారం వాళ్ళకు ఉన్నది. సో దీనికి మేము అటెండ్ చేయాలి. సో అట్లా 1-2 అంశాలలో జరగవచ్చు, కానీ రిమైనింగ్ ఏం చేయకుండా ప్రభుత్వం నడవదండి. ఏం చేయకుండా ప్రజలు మాకు ఆదరణ ఇవ్వరు. సో మేము కౌంట్ కొందరు తీసుకుందాం అని అంటే మున్సిపల్ ఎలక్షన్స్ లోకల్ బాడీ సర్పంచ్ ఎలక్షన్స్ లో మేము 100% విజయాన్ని సాధించాం అంటలే, కానీ ఒక అప్రిషియబుల్ విజయాన్ని అయితే మేము సాధించినాం. రైట్. ఇంకొక విషయం అండి వెంకటస్వామి గారు, ఇంకొక విషయం, నిన్న సవాళ్ళు విసిరినటువంటి ఆ సవాళ్ళు కేవలం ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని చెప్పి విమర్శలు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి మీరేమంటారు? నేనేమంటున్నానంటే ఇప్పుడు అక్కడ వ్యక్తిగతంగా ఎట్లా ఉంటదంటే ఒక మంత్రి గారు ఆయనే అప్పులకు సంబంధించి ఇప్పుడు రామరెడ్డి గారు లెక్కలు చెప్పినారు. ఆ లెక్కలు నేనేమంటానంటే రామరెడ్డి గారి సజెషన్ మనం పాటిద్దాం. ఒక శ్వేతపత్రం ప్రభుత్వం పక్షాన ఎన్ని అప్పులు జరిగినాయి దగ్గర ఉంటది, ఇప్పుడు డాటా ఉంటది కాబట్టి ఒక శ్వేతపత్రం విడుదల, ఇంతకు ముందు కూడా శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది అప్పుల మీద. అవన్నీ మీరు అందరూ చూసినారు, ప్రజలంతా చూసినారు. ఈ రాష్ట్రం లోడ్ బడ్జెట్ లో ఉన్నదనే విషయాన్ని అసెంబ్లీ సాక్షినే మొత్తం ఆర్థిక పరిస్థితిని మేము వచ్చినటువంటి 6 నెలల లోపే దాన్ని ప్రదర్శన చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఒకవేళ ఇది కన్ఫ్యూజన్ కంటే ఇప్పుడు మిత్రులు అన్నట్టుగా రోడ్ మీద నేనైతే నా వ్యక్తిగతమైన అభిప్రాయం రోడ్ మీద కూర్చొని చర్చ చేసి కాదండి ఇది. కరెక్ట్ అది మీరు చెప్పింది వాస్తవం అండి. ఎందుకంటే మనకు సంబంధించి ఒక ప్లేస్ ఉంది, డిస్కస్ చేయడానికి ఒక ప్లేస్ ఉంది, చట్టసభలు ఉన్నాయి, ఎమ్మెల్యేలు ఉన్నారు, మన మంత్రులు ఉన్నారు, ఆ ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు. ఆయన అయితే రావటం లేదు, వస్తే మంచిగా ఉంటది. సో వచ్చి ఒక అర్థవంతమైన చర్చ చేసి అధికార పక్షము ప్రతిపక్షము రెండు కూడా ప్రజలతో బేస్ అనిపించుకోవాలండి. చర్చ అర్థవంతంగా జరిగిందని. నేను కేవలం ప్రతిపక్షాన్ని అంటలేను, అధికార పక్షం కూడా మేము ప్రూవ్ చేసుకోవాలి కంపల్సరీగా, మా బాధ్యత అవుతుంది. సో అధికార పక్షము ప్రతిపక్షం రెండు కూడా అల్టిమేట్ గా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అల్టిమేట్ గా పొలిటికల్ గా అప్పర్ హ్యాండ్ కంటే ఎక్కువ ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, ప్రజలకు ఏదైతే చేరాలనో సత్యం ఏదైతుందో దాన్ని అసెంబ్లీ వేదికగా చేర్చే బాగుంటది. ఈ రోడ్ మీద ప్రతి మీరు నేను ఇక్కడికి రమ్మంటే నేను అక్కడికి రానంటాడు. ఇప్పుడు వ్యక్తిగతంగా ఇప్పుడు నేను కృష్ణారావు గారిని తెలంగాణ భవన్ బొమ్మంటే పోతారా అండి, రాలేదు. సరే నేను ఇంకొక గాంధీ భవన్ కాడికి టిఆర్ఎస్ నో ఇంకొకరినో రమ్మంటే వస్తారా? రారు. అట్లా కాదు. నేనేమంటుంటే అందరూ రాగలిగేటువంటి వేదిక, అర్థవంతమైనటువంటి వేదిక. అవునండి, మీరు అధికారంలో ఉన్నారు, మీరు చెప్తా ఉన్నారు, ఎంత క్లియర్ గా చెప్తా ఉన్నారు. మరి అదే డిసైడ్ చేయొచ్చు కదా. మీరు ప్లేస్ ఏది చెప్పినా కూడా మేము వస్తాం చేస్తామని చెప్పడం కాదు కదా, ఇక్కడ రండి. ఇప్పుడు మేము సిద్ధమే, మీ సజెషన్, రామ్ రెడ్డి గారి సజెషన్, అది మన రాహుల్ గారి సజెషన్, తర్వాత విజయన్న సజెషన్, అందరినీ కూడా మేము తీసుకుంటాం. మీ సజెషన్ నేను కూడా మా పార్టీ వేదిక మీద మా పిసిసి అధ్యక్షుల వారికి కూడా చెప్తాను. డెఫినెట్ గా దీనికి సాధ్యమైనంత తొందరగా అసెంబ్లీ సమావేశాలను మనం పిలిచినట్లేదు ఉంటే ఇక ఈ రోడ్డు మీద ప్రతి సవాల్కు తెరబడుతుంది. అక్కడ చర్చ చేయాలని నేను సాధారణంగా మా ఉద్యమ సహచరుడు నేను కేసీఆర్ గారికి నేను వారికి రిక్వెస్ట్ చేస్తున్నా. నేను ఒక తెలంగాణ బిడ్డగా, తెలంగాణ ఉద్యమ సహచరుడిగా వారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఫామ్ హౌస్ లోకి పరిమితం కాకండి సార్. ఒక అర్థవంతమైన చర్చ కోసం మీరు అసెంబ్లీకి రాండి. మీరు మీ సభ్యులు అందరు కూడా మీరు వస్తే ఒక ఉందాతనం ఉంటుంది. డెఫినెట్ గా ఉందాగా వివరించకపోతే డెఫినెట్ గా మేమే బదనాం అవుతాం. మేము ఉందాగా వివరించలేదు, ఆయన పట్ల ఒకవేళ అనుచితంగా వివరించినట్టు ఏంటంటే డెఫినెట్ గా కాంగ్రెస్ బదనాం అవుతుంది. రైట్. విజయారాయ్ గారు మీరు రెడీనా? విజయారాయ్ గారు మీరు రెడీనా? రైట్, చెప్పండి రామరెడ్డి గారు. సార్ ఇప్పుడు నేను ఇప్పటివరకు మంచిగా మన ఈ ప్రోగ్రామ్ అర్థవంతంగా జరిగింది. నేను కత్తి వెంకటస్వామి గారిని కూడా అభినందిస్తున్నాను. వాస్తవ పరంగా మాట్లాడారు, రాజకీయాలు రెచ్చగొట్టడాలు ఆరోపణలు లేకుండా మాట్లాడారు, నిజాన్ని హర్షించారు. నిజంగా అసెంబ్లీయే కరెక్ట్ వేదిక, రోడ్ల మీద చర్చ కరెక్ట్ కాదు. ఇది ఒక ఇంటి పంచాయతీ, గట్టు పంచాయతీ కాదు కదండి.
ఆ? ఇది ఒక ఇంటి పంచాయతీ గట్టు పంచాయతీ అయితే ఎక్కడ పడితే అక్కడ కూర్చొని మాట్లాడొచ్చు ఆ, తెలంగాణ కరెక్ట్ అండి, కరెక్ట్ చెప్పారు. ఆ. ఇది రాష్ట్రానికి సంబంధించింది, ప్రజలకు సంబంధించింది. సరైన వేదిక అసెంబ్లీనే చర్చించాలి. ఇంతకుముందు నీటి విషయంలో కూడా ఆరోపణలు వచ్చినప్పుడు చర్చ పెడితే బీఆర్ఎస్ వాళ్ళు బాయ్కాట్ చేసిరండి అసెంబ్లీని. అది చాలా దౌర్భాగ్యం. అట్లా అందులో కూర్చున్నప్పుడు కూడా మాట్లాడాలి, నువ్వెంత మేము అది చేస్తే చాలా తప్పుడు విధంగా జరుగుతుందండి. ప్రజా సమస్యలు కూడా సరిగ్గా చర్చకు రావట్లేదు. కాటిపల్లి వెంకటరమణ రెడ్డి గారు 2-3 సార్లు చెప్పారు, మేము కొత్తగా వచ్చిన సభ్యులం, మేము ఏం నేర్చుకోవాలి, మీరు ఇట్లా మాట్లాడితే ఇవి తప్పులు జరుగుతుందని చెప్పారు. తర్వాత ఈ నీటి విషయంలో బాయ్కాట్ చేసినప్పుడు మన మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు బీజేపీ సెకండ్ ప్రతిపక్షమైనా ఓ బాధ్యతాయుతంగా ఉంది, బీఆర్ఎస్ ఏంది తప్పించుకొని పోవడం ఏంది, ప్రతిపక్షం అన్నప్పుడు అసెంబ్లీలో బాధ్యతాయుతంగా ఉండి రెచ్చగొట్టడం, ఆరోపణలు చేయడం కాకుండా చర్చించడం చేయాలి, తప్పులు ఎత్తి చూపించాలి. ప్రతిపక్ష బాధ్యత తప్పులు ఎత్తి చూపించడం, అవసరమైనప్పుడు ప్రభుత్వానికి సహకారం అందించాలి. వాజ్పేయి గారు 2 సందర్భాలు ఉంచారు నెహ్రూ కాలంలో, ఇక్కడ తైవాన్ వెళ్ళడం కానీ, మన పివి నరసింహారావు కాలంలో జెనీవా వెళ్ళడం కానీ. సో ఇట్లా ప్రతిపక్షం అధికార పార్టీ 2 కలిసి పనిచేస్తేనే దేశం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందుతాయి. రాజకీయాలు ఎప్పుడు మంచిగా, ఎన్నికల టైంలో రాజకీయాలు ఉండాలి. అమెరికాలో జనరల్ గా అట్నే ఉంటాయి, మనం కూడా కొంతకాలం జరిగినాయి. కానీ ఈ మధ్యన ఈ కుటుంబ పార్టీలు ఇవి కొన్ని ఎక్కువ ప్రాంతీయ పార్టీలు వచ్చినాక రెచ్చగొట్టుడు, ప్రాంతాల వారి రెచ్చగొట్టుడు, మిగతా విధంగా రెచ్చగొట్టుతోటి ఈ బాధ్యతాయుత ప్రతిపక్షం అనేది తగ్గిపోతుంది. వెంకటరమణ గారు నిజమే, కానీ మేమైతే చాలా వరకు చేస్తున్నాం. పొరపాట్లు ఎక్కడైనా జరగచ్చు, చాలా వరకు బాధ్యతాయుతంగా ఉండే ప్రయత్నం చేస్తాం మొదటి నుంచి. కానీ ఇప్పుడు ఏ రాష్ట్రాల్లో మేము ప్రతిపక్షంలో ఆ రాష్ట్రాలు కానీ అది మంచిది. అసెంబ్లీనే కరెక్ట్ వేదిక, అసెంబ్లీనే చర్చించాలి, వాస్తవాలు ప్రభుత్వం వైట్ పేపర్ ఇవ్వాలి. వీళ్ళు కాదంటే వీళ్ళు కూడా వీళ్ళ లెటర్ హెడ్ మీద వీళ్ళు ఫిగర్ ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. అవునండి, ఇప్పుడు చూస్తూ ఉంటే 2.5 సంవత్సరాలు అయిపోయినాయి. అవును, ఇప్పుడు ఇంకొక సంవత్సరం లేదా సంవత్సరంన్నరకి సంబంధించి మనం ఏ కార్యక్రమాలు చేస్తాం, తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఎలక్షన్స్ మూమెంట్ రావడము అదే కంటిన్యూ అవుతుంది తప్ప ఇంకేముండదు. సో సార్ అవునండి, ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలను ఎన్నికలు వచ్చే టైం చివరిలో చేయడం కరెక్ట్ కాదండి. మొదటి నుంచే మాక్సిమం చేస్తూ, సరే కొన్ని వీలు కానీ వేరే ఉంటాయి, అది ఇప్పుడు నేను పేరు ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు, కానీ చెప్పినా మళ్ళీ దాని మీద ఏ విమర్శలు వస్తాయో. తులం బంగారం ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒకటి చిన్నది ఏమైనా ఉంటే రేటు పెరిగింది అది వేరే, కానీ మిగతా హామీలు, ఇచ్చిన హామీలు సగం కాలం గడిచిపోయే హామీలు అమలు కాకపోయే, దీన్ని కూడా ప్రభుత్వం ఆలోచించి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే కొంచెం మళ్ళా విశ్వాసం పొందే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో ఈ పోటాపోటీ డ్రామాలు, రాజకీయాలు ప్రజలు అంటే అసహించుకుంటారు, వాళ్ళకి రాజకీయంగా వ్యతిరేకంగా వస్తాయి. అట్లా ఉండకూడదని బీజేపీ. రైట్, విజయార్య క్షత్రి గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఎక్కడో ఒక ప్లేస్ కాదండి, మనకంటూ ఒక ప్లేస్ ఉంది. సెక్రటేరియట్ దగ్గర కూర్చుందామా, లేకపోతే అసెంబ్లీలో కూర్చుందామా, ఇలాంటి ప్లేస్లు మనం ఎంచుకొని మనం ముందుకెళ్తే తెలంగాణ ప్రజలు కూడా మనం ఏం చేస్తున్నాం, గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరగబోతుంది, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి పూర్తి విశ్లేషణ చేద్దామంటూ కూడా ఇప్పుడు అందరూ చర్చలో పాల్గొన్నటువంటి ప్రముఖులందరూ కూడా చెప్పినటువంటి పైన కనిపిస్తుంది. మీరు సిద్ధమైన దీనికి ఒక మాటలో? అయితే దీంట్లో సవాల్ విసిరింది కాంగ్రెస్. మేము దాన్ని స్వీకరించినాం. 2,000 కోట్ల నుండి 3,000 కోట్ల స్కామ్ జరిగిందని మేము అన్నమాట వాస్తవమే, నిరూపిస్తామని చెప్పి మేము అన్నాం. వీటన్నిటి గురించి చర్చిద్దామండి. అలాంటి ప్లేసులు మీకు ఓకేనా అన్నప్పుడు చర్చకు ఒక స్థలాన్ని మీరు చెప్పిన తర్వాతనే చర్చకు స్థలాన్ని ఎంచుకొని ప్రెస్ క్లబ్ లో దాన్ని ప్రెస్ క్లబ్ బుక్ చేసినాం. మరి మీరు రావాలి కదా. రైట్, ఇక తొందరపాటుతనమో లేకపోతే అనాలోచిత విధానంలో వలన ఏదో ఒక నిర్ణయం తీసుకున్నారు, అది జరిగిపోయింది. ఇప్పుడు డిసిషన్ తీసుకుంది ఏంటంటే అలాంటి ప్లేస్లో మీరు ఓకేనా రావడానికి చర్చకు? సెక్రటేరియట్ కానీ అసెంబ్లీ కానీ రైట్. వెంకటస్వామి గారు మీరు సిద్ధమే కదా? చేశారు మమ్మల్ని అరెస్ట్ ఎందుకు చేసిండ్రు? మేము లెక్కలు చెప్పడానికి వచ్చినాం కదా, విత్ డాక్యుమెంట్ వచ్చినాం కదా. మరి ఎవరు భయపడి పారిపోయారు? మరి ఎందుకు పారిపోయారు? మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేసిరు? మేము ముఖాముఖి అయ్యే వాళ్ళం కదా. తీసుకెళ్దామండి ఈ వాయిస్ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి దగ్గరికి కానీ, ఇటు కేసీఆర్ దగ్గరికి కానీ, హరీష్ రావు దగ్గరికి కానీ ఈ వాయిస్ని మనం తీసుకెళ్లే ప్లాన్ చేద్దాం. అప్పుడే క్లారిటీ అనేది బయటకు వస్తుంది, వాట్ ఈస్ వాట్ అనేది. రైట్, రాహుల్ గారు మీరు చెప్పండి, ఇది ఓకేనా? మీరు
చెప్పండి. ఇప్పుడు ఈ డిసిషన్ తీసుకుందంతా ఓకే కదా, ఒక ప్లేస్లో మనము ఇలా కాకుండా అదే కానీ స్టార్ట్ చెప్పి స్ట్రీట్ ఫైట్ వద్దు, అసెంబ్లీలోనే మీరు చెప్పిన విధంగా. మనకు కరెక్ట్గా దొరుకుతుందని చెప్పి పెద్దలందరూ కూడా దానికి ఏకీవించారు కాబట్టి ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దట్. రైట్ రైట్ రామరెడ్డి గారు, అలాగే కత్తి వెంకటస్వామి గారు, విజయార్య గారు, రాహుల్ గారు, ధన్యవాదాలండి మీరు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, మొత్తానికైతే సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్య జరిగినటువంటి ఈ వైనానికి సంబంధించి ఒక గట్టు పంచాయతీ కాదు, ఒక ల్యాండ్ ఇష్యూ కాదు, ఇంకేది కాదు. ఇది తెలంగాణ ప్రజల అస్తిత్వానికి సంబంధించినటువంటి విషయం. అలాగే తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి ఆ డౌట్స్ కూడా క్లియర్ అయ్యే అవకాశం ఇలాంటి ప్లేస్లో కాదు, సెక్రటేరియట్ కానీ అసెంబ్లీలో కానీ పెట్టుకుంటే అసలు తెలుస్తుంది ఏం జరుగుతుంది ఏంటనేది, ఈ విషయం అనేది తెలుస్తుంది అంటూ కూడా విన్నటువంటి వాయిస్ మనం విన్నాం. రైట్, ఇది ఇవాల్టి మీడియా డిబేట్ అంశం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.